హ్యాపీ ఈవినింగ్ యా ఫ్రెండ్స్. మరి ఈరోజు మన ఇంపాక్ట్ ఎలా ఇంపాక్ట్ ఇస్తుంది మన జీవితాలలో అనడానికి ఇదే నిదర్శనం, ఈ వేదికే నిదర్శనం. దానికి మీరు అటెండ్ అయ్యి మీరు ఉన్నందుకే ఇది ఒక అవకాశం. ఫ్రెండ్స్, మరి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ని లైఫ్లో ఎలా సక్సెస్ కావాలనే దానికోసము మరి ఇంత పెద్ద యాక్టివిటీని చేపట్టిన లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైస్ సభ్యులని, అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీని, అలాగే మరి ఫస్ట్ వైస్ గవర్నర్ లయన్ గంప నాగేశ్వరరావుని ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రతి వారు జీవితము నాకేమిచ్చింది కాదు, అంటే సమాజంకి నేనేమి ఇస్తున్నా అనే ఆలోచనతో ముందుకు పోయినప్పుడే మనం ఒక విషయం, ఇప్పుడు ఇంతమంది మొబైల్ ఫోన్ పట్టుకున్నారు, ఫోటోలు తీస్తున్నారు. ఒక ఫోటో తీసుకోవడానికి మనం 10-15 దాకా కొడతాం. ఎందుకు కొడతాం? దాంట్లో ఏదో ఒక బెస్ట్ ఫోటో వస్తుందని. అవునా? ఎందుకు చేస్తామండి? ఒక బెస్ట్ ఫోటో వస్తుందని. మనం ఒక ఎడ్యుకేషన్ అయ్యి ఒక సొసైటీలో మనం స్థిరపడటానికి 10 సార్లు ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఏదో ఒక అవకాశం మనకు దొరుకుతుంది కదా. మరి ఎందుకు చేస్తలేరు? చేయాలి కదా. ఎందుకు నిరుత్సాహపడుతున్నారు? మన చీతా తెలుసు కదా, అది ద ఫాస్టెస్ట్ యానిమల్ రన్నింగ్లో. కానీ అది ఒక జింకని కానీ దేన్ని కానీ వేటాడాలంటే 40% సక్సెస్ అవుతుంది. అంటే 100 టైమ్స్ అటాక్ చేస్తే 40 టైమ్సే సక్సెస్, అంటే 40% తోటి సక్సెస్ అవుతుంది. కానీ అది ఊరుకుంటుందా? తన జీవితాన్ని, తన వేటని కొనియాడిస్తుంది. అలాగే మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, నాకు ఇది వచ్చింది కాదు, దీన్ని నేను ఎలా అధిగమించి ఇంకొక అవకాశాన్ని ఎలా తీసుకోవాలని మనం ముందుకు పోయిన రోజే మనం సక్సెస్ అవుతాము, మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉంటాము. మరి ఈ విషయంలో నా గురించి నేను గొప్పగా చెప్పడం కాదు. నేను ఒక రైతు బిడ్డని, ఒక పల్లెటూరు, చిన్న పల్లెటూరు బిడ్డని. మా పేరెంట్స్కి ఎడ్యుకేషన్ రాదు. మా సంతానము 7 మెంబర్స్, నేను ఆల్మోస్ట్ 4th. నేను ఒక పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదివి తర్వాత బీటెక్ చేసి తర్వాత 600 తోటి జాబ్ స్టార్ట్ అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నా అంతటా నేను నిలబడి ఈరోజు ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, కాలేజెస్, ఒక హాస్పిటలు, అలాగే మరి సమాజ సేవలో మనం ఏం చేసినా ఏమొస్తుంది, చివరికి మనకు సంతోషం, సంతృప్తి ఉండాలి, నలుగురికి ఆదర్శంగా నలుగురు సహాయం ఉండాలనే ఆదర్శంతో ఈరోజు ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాల నుంచి ఈ సమాజ సేవ లైనిజం ద్వారా చేస్తున్నాను. మరి దీనికి మనం ఇవ్వడము ఒకసారి మొదలు పెడితే 10 సార్లు మనకు వస్తుంది. మనం ఆ ఇవ్వడం నేర్చుకున్నట్టయితే, ఆ ఇవ్వడంలో నేర్చుకున్నట్టయితే, దాంట్లో ఉన్న ఆనందాన్ని పొందినట్టయితే తప్పకుండా మనం బ్లెస్ అవుతాము. మరి మీకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు తప్పకుండా మరి మీ జీవితంలో స్థిరపడాలని, మీరు ఒకరోజు ఇలా వచ్చి స్టేజ్ మీద వచ్చి నేను ఒక ఆదర్శం అనేది చెప్పే రోజు రావాలని, దానికి మీరందరూ కృషి చేయాలని, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ లాంగ్ లివ్ లైనిజం.